చాయ్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. చాయ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతమంది తెలుసు ఇక్కడ? ఓకే, చాయ్లో పాలిఫినాల్స్ ఉంటాయి. పాలిఫినాల్స్ ఓకే, దాంతో ఏమవుతుంది అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, బీపీ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో షుగర్ కూడా కొందరు కంట్రోల్ ఉండే అవకాశం. ఓకే, కొందరు క్యాన్సర్ రాకుంటుంది. నరాలు కూడా చాలా మంచిది. ఓకే, ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది పాలిఫినాల్స్ ద్వారా. దాంతో కీళ్ళ నొప్పులు కూడా తక్కువ అవుతాయి. సో ఇట్లా చాయ్లో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 4 పనులు చేయాలి మనం. ఓకే, ఓన్లీ 4 పనులు చేయాలి. చాయ్ ఆరోగ్యం చాలా మంచిది, ఖచ్చితంగా అందరు తాగాల్సిందే. కానీ 4 పనులు చేయండి. 1, 2 రోజుకి 2 కప్పుల కంటే ఎక్కువ తాగకండి. ఓకే, మా అయితే 3 కప్పుల కంటే ఎక్కువ చాయ్ తాగకండి. నెంబర్ 1, తినగానే చాయ్ తాగకూడదు. ఎందుకంటే చాయ్లో టానిన్స్ ఉంటాయి. సో మనం తినే తిండిలో ఐరన్ ఉంటే అది అబ్జర్వ్ కాదు ఐరన్. సో అందుకే తినగానే చాయ్ తాగదు. అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండాలి. 2. 3, 12, 1 తర్వాత తాగకపోతే మంచిది. ఎందుకంటే చాయ్లో 3 to 4% క్యాఫెన్ ఉంటుంది. దానివల్ల కొందరికి నిద్ర రాకపోవచ్చు. సో ఇది. 4ది, వెరీ హాట్, వేడి చాయ్ తాగద్దు. దాన్ని కొంచెం చల్లారనియాల. ఎందుకంటే చాయ్లో యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉన్నాయి కొన్ని. కానీ వేడి చాయ్ తాగితే ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటారు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ 5వది అన్నిటికంటే ముఖ్యమైనది, మీ అందరికి నచ్చకపోవచ్చు, దానిలో చక్కెర కలపకండి అంతే. ఓకే, సో మనం ఇన్ని బెనిఫిట్స్, క్యాన్సర్ బెనిఫిట్, నరాల బెనిఫిట్, గట్ హెల్త్, పేగులకు బెనిఫిట్, ఓవరాల్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఒక చక్కెర కలిపేసి మనం దాన్ని అంతా జీరో చేసేస్తాం, బ్యాడ్ అవుతుంది. ఆ చక్కెర కలపడం వల్ల షుగర్ పెరుగుతుంది, చక్కెర కలపడం వల్ల బీపీ పెరుగుతుంది, చక్కెర వల్ల ఒబేసిటీ అవుతుంది. ఎందుకు? మనం ఎప్పుడైతే చక్కెర వేస్తామో సడన్ గ్లూకోజ్ పైకి వస్తుంది, షుగర్ సడన్గా లేస్తుంది. షుగర్ లేవగానే ఇన్సులిన్ లేస్తుంది, ఇన్సులిన్తో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మాటికి చాయ్ తాగడం వల్ల కూడా ఇట్లా షుగర్ పెరిగి ఇట్లా ఇబ్బంది అవుతుంది. సో అన్నీ చేయండి, చాయ్ తాగండి, ఒకటి చక్కెర కలపకండి అంతే. పాలు కలపొచ్చు, పర్లేదు, కానీ అది లేకుండా ఇంకా బ్లాక్ టీ తాగితే అద్భుతం. ఓకే, సో ఇది నేను తాగేది బ్లాక్ టీ. నేను బ్లాక్ టీ తాగుతా, ఇంత తాగుతాను. ఒక 2 cups ఒకే రోజు, 1 to 2 cups ఇలా తాగుతా. కానీ నీళ్ళలో డికాక్షన్ వేసుకొని తాగుతా. ఇలా తాగిరనుకోండి చాలా మంచిది. హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దానికి స్టడీస్ ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్స్కి, బ్రెయిన్ స్ట్రోక్స్కి, క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఏం బెస్ట్? బ్లాక్ టీ బెస్ట్. గ్రీన్ టీ అంటారు, గ్రీన్ టీ బెనిఫిటే, కానీ బ్లాక్ టీ కూడా బెనిఫిటే. ఒకటి ఏంటంటే మనం దాంట్లో పాలు చక్కెర కలపకుండా తాగితే చాలా మంచిది. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మనం మంచిగా తాగుతున్నాం, కానీ ఆ చక్కెర లేకుండా ఇంకా పాలు లేకుండా తాగితే ఇంకా అద్భుతం. అది మీ ఇష్టం, తాగితే అదే బెస్ట్. తీపి, చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె ఏదైనా సరే వద్దు. మీరు ఒకటి గుర్తుంది, ఏదైతే సడన్ గ్లూకోజ్ పైకి ఇస్తుందో అది తాగొద్దు, అది తినొద్దు. సడన్ గ్లూకోజ్ పైకి వచ్చింది అది తినొద్దు, అది తాగొద్దు. ఓకే, అమ్మకి తలనొప్పి వస్తున్నట్టుంది, హ్యాపీనా అమ్మ? సరే చూస్తాను. లేదు, షుగర్ ఫ్రీ టాబ్లెట్ కూడా డేంజరస్, మంచిది కాదు. దాంతో లివర్ క్యాన్సర్కి కొన్ని రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే మనం షుగర్ ఫ్రీ టాబ్లెట్ వేసుకున్నా కూడా బ్రెయిన్లో అది షుగర్ ఎక్కడైతే ఎఫెక్ట్ చేస్తే అవే సెంటెన్స్ యాక్టివేట్ చేస్తారు. సో మంచిది కాదు, షుగర్ ఫ్రీ కూడా మంచిది కాదు. దేవుడు తయారు చేయండి ఏది కూడా మంచిది కాదు. సో షుగర్ ఎవరు తయారు చేసిండు? మనిషి. మంచిదా? కాదు, అంతే. ఓకే, సో ఇప్పటి నుంచి చాయ్ తాగండి, కానీ తేనె కూడా వద్దు. తేనె యాక్చువల్లీ మనిషి ఎప్పుడు తినేటోడు, పాత మనిషి అంటే బాగా గట్టి పని చేసేటప్పుడు, వ్యవసాయంకి వెళ్ళినప్పుడు, లేదంటే హంటింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు తినేది. ఎందుకంటే పని చేయాలి. మనం ఏం పని చేయకుండా చాలా మంది ఏమో గ్రీన్ టీలో నెయ్యి తేనె కలుపుకొని వెయిట్ లాస్ అవుతారు. ఎవరు వెయిట్ లాస్ కాదు. చూడండి, ఎవరైనా సరే, నేను గ్రీన్ టీ తాగుతా, రోజు లెమన్ టీ తాగుతా, లోపల తేనె ఇస్తా, బక్క గారు మీరు. ఎందుకంటే ఆ తేనె ఇచ్చినా కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా హై, సడన్గా గ్లూకోజ్ రైజ్ అవుతుంది. ఓకే, నిమ్మకాయ మంచిది అంటారు. ఓన్లీ నిమ్మకాయ పెడితే మంచిది. ఈ డికాక్షన్ బ్లాక్ టీలో నిమ్మకాయ పెడితే చాలా మంచిది, తేనె వద్దు. మిల్క్లో కూడా షుగర్ వాడచ్చు.
మిల్క్ కూడా షుగర్ తాగదు. షుగర్ మనిషి తయారు చేసింది ఏది వాడకపోతేనే మంచిది. బెల్లం కూడా మమ్మీ. బ్లాక్ కాఫీ చాలా మంచిది. బ్లాక్ కాఫీ 12-1 లోపల తాగండి. 12 తర్వాత కాఫీ తాగండి. 12-1 తర్వాత అంటే ఈవినింగ్ కూడా కొంత కాఫీయా? కాఫీ ఈవినింగ్ తాగొద్దు, మంచిది కాదు. కాఫీలో ఏమైందంటే కెఫెన్ ఉంటుంది. సో ఎవరైతే కాఫీ ఆఫ్టర్ 12-1 to లంచ్ తర్వాత తాగుతారో కాఫీ వల్ల వాళ్ళకి నిద్ర పట్టదు, టెన్షన్ అవుతుంది. ఎక్కువ కాఫీ తాగొద్దు. కాఫీ కూడా మంచిదే, సేమ్ టీ లాగానే దానికి కూడా కాఫీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ బెనిఫిట్స్, బ్రెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ 12-1 తర్వాత కాఫీ తాగకపోతే మంచిది. ఓకే ఓకే. సో చాయ్ తాగుతారు కదా, ఇప్పుడు చిన్న తాగుతారు. పాలు లేకుంటే మీకు కష్టం కావచ్చు, కానీ చక్కెర లేకుండా అయితే అట్లీస్ట్ ట్రై చేయండి. ఓకే సార్ అయిపోయిందా? ఆఫ్లైన్ ఆఫ్లైన్ది ఏం చెప్పమంటారు? రాజేష్ చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు చెప్తే నేను చెప్తాను. ఏం ఇబ్బంది అవుతుంది చెప్పు. ఇప్పుడు ఆన్లైన్తో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నువ్వు చెప్పు రాజేష్, చెప్పు. ఆన్లైన్ వల్ల ఏమేమి ఇబ్బంది అవుతుందో చెప్పు. ఆన్లైన్ వల్ల మార్నింగ్ 9-10కి రమ్మన్నాము సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా. 9-10కి రమ్మన్నాము. ఆన్లైన్ వల్ల ఏమేమి ఇబ్బంది అవుతుందో కొంచెం గట్టిగా చెప్పు సార్. ఒక్కళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకున్నానికి 4 సార్లు ఫోన్ చేస్తారు సార్. 4 times ఒక్కలే వాళ్ళతోటి. మళ్ళీ ఏజ్ ఒకసారి పంపిస్తారు, ఒకసారి ఏమో కొంచెం నాది పోస్ట్పోన్ చేయమంటారు. ఇప్పుడు మండేకి ఇచ్చినాం అనుకోండి సార్, ట్యూస్డే వెనస్డే అని చెప్పేసి అని అంటారు. ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు మనం ఆన్లైన్ అని చెప్పేసి చెప్తామా, మళ్ళీ ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నెంబర్లు ఇవ్వలేకపోతున్నాం. సో డైరెక్ట్లీ వచ్చిన పాత పేషెంట్స్ మొన్నట్లాగా చేసినాం సార్, అదే బెటర్ ఉంది, అట్లనే చేద్దాం సార్ ఆఫ్లైన్. అమ్మ నీకు ఆన్లైన్ కావాలా వద్దా? చూపించమ్మకి ఆన్లైన్ వద్దు. ఓకే ఆన్లైన్ వద్దా? కొంచెం ఒకరి తర్వాత ఒకటి మాట్లాడితే సార్. నువ్వు చెప్పు ఫస్ట్. 100 కాదు, ఇక 75 చేస్తాను. 100 కాదు లేదంటే మండే తీసుకున్నా, మండే కూడా బుక్ చేసుకున్నా 65 members అవుతారు. ఇప్పుడు మంగళవారం చేసుకుంటే ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. మీకు ఆన్లైన్ అపాయింట్మెంట్ దొరికిందా లేదా ఇప్పుడు మీకు ఇవాళ? మీరు ఫోన్ కాల్ చేస్తే దాంట్లో అబ్బాకు ఓపీ అయిపోయింది, లేదు రాబకండి, రేపు రండి, ఎల్లుండి రండి, ఏ రోజు అవైలబుల్ ఉంటే ఆ రోజు రమ్మని చెప్పండి సార్. అది స్పెసిఫిక్ ఏంటంటే అందరికీ ఇబ్బంది లేకుండా ఏమైతుందంటే కరెక్ట్ ఇలా చేస్తే ఏమైతుందంటే ఏ డేట్ కి రమ్మంటే సపోజ్ చెప్తారు మీకు, సపోజ్ మండే ట్యూస్డే రోజు రమ్మని చెప్తారు. అప్పుడే డైరెక్ట్లీ వచ్చిన పేషెంట్స్ అయిపోతున్నాయి ఫుల్. ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు 100 మంది వస్తారండి ఫర్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని రమ్మంటాము, మీకు అక్కడ ఆల్రెడీ బుక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది. ఒక ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే సరే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్, పాత పేషెంట్స్ ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఫాలోఅప్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ అనేది వాళ్ళకి రాదు. ఎందుకంటే కొందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ లాగా లేకపోయినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వచ్చేసినాక వాళ్ళని తిరిగి పంపించడం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. సో చెప్పండి. ఆఫ్లైన్ 50% ఇప్పుడు వచ్చేస్తారు. కొందరు ఆన్లైన్ బుక్ చేసుకోకుండా కూడా డైరెక్ట్లీ వస్తున్నారు. కొందరు ఆన్లైన్ బుక్ చేయకుండా రెస్పాన్సిబుల్ పర్సన్ ఆన్లైన్ ఆఫ్లైన్. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఆయన అడగండి, ఇప్పుడే అడగండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఇప్పుడు ఆన్లైన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 50 నెంబర్ వచ్చింది. 50 నెంబర్ అంటే 12 టు 1 టైం మెయింటైన్ చేయాలి. అట్లా మరి కొందరు బుక్ చేసుకొని రావట్లేదు, లేట్ వస్తున్నారు. అందరికి 99 నెంబర్ అయిన వాళ్ళు మీరు ఆన్లైన్ వచ్చారా? ఇప్పుడు మీరు వచ్చారు, ఉన్నారు, మీకు 1 to 1:15 స్లాట్ ఇచ్చిన అనుకోండి, మీరు ఆ టైంలో అవైలబుల్ లేరు. 1 to 1:15 మీ టైం అయిపోయింది, మీరు లేరు. మీరు టిఫిన్ చేయడానికి వెళ్ళో, చాయ్ తాగడానికి వెళ్ళో, ఇది ఎక్కువ వెళ్ళారు. ఇప్పుడు మీరు 2 o'clock వస్తారు, ఏం చేద్దాం? ఇప్పుడు అప్పుడు మిమ్మల్ని మీ ఓపీ క్యాన్సిల్ చేయొచ్చా? చేయరాదు. కాకపోతే 9కి రమ్మనడం అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఫ్లోడ్ ఎక్కువ పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకటి ఆన్సర్ ఇవ్వండి.
ఇప్పుడు 100 మంది వచ్చారు అనుకోండి ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1 to 1:15 టైం ఇచ్చినాం, 1 నుంచి 1:15 నిమిషాలు సరిపోతుంది ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు 1 to 1:15 లేరు, నాకు అపాయింట్మెంట్ దొరికింది కదా అని ఏం చేస్తారంటే మీరు పక్కన పెళ్ళి ఉంటుంది వెళ్తారు, వచ్చేసరికి 3-4 అవుతుంది. ఇప్పుడు మీ ఓపీ ఏం చేయాలి నేను లాస్ట్ ఇట్లా ఒక 50 ఇబ్బంది అవుతుంది కరెక్టే. లాంగ్ మేము అట్లా 100 మంది కాదు 150 మంది ఇక్కడికి హాస్పిటల్ ఉంటాను కానీ వేరేకి వెళ్ళిపోతే క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే అట్లా కూడా రివర్స్ అవుతారు. క్యాన్సిల్ చేయరాదు. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఏదో ఒక జెన్యున్ రీజన్ ఉంటుంది, ఏదో టైం పాస్ చేస్తారు, ఏదో రీజన్ వల్ల ఆయన దానికి లేడు, మనం ఎట్లా క్యాన్సిల్ చేస్తాం? ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు, ఓకే అంత దూరం నుంచి వచ్చిన ఖచ్చితంగా ఉంటాడు సార్ అట్లా కాదు, అట్లా ఉండదు. నాకు ఆఫ్లైన్ చేయండి సార్, అందరూ అట్లా కూడా ఆఫ్లైన్ చేయండి. ఆఫ్లైన్ అంటే మేము దూరం నుంచి వచ్చేటోళ్ళం. నేను చెప్తాను, నేను గైడ్ చేస్తా, ఒక రోజు ముందు అని చెప్తా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడి నేను ఫోన్లో ఎంతమంది చెప్పలేదు సార్. రాజేష్ గారు మా యాక్చువల్ నేను ఇక్కడ కేవలం డాక్టర్ని మాత్రమే, ఓకే, నేను ఓన్లీ డాక్టర్నే. యాక్చువల్లీ మెయిన్ ఇన్ఛార్జ్ ఈయననే, ఓకే. సో నేను ఏం చేయాలన్నా ఈయననే డిసైడ్ చేస్తాడు. నేను ఐ వాంట్ టు హెల్ప్ ఎవ్రీవన్, అందరికీ మంచి చేయాలనుకుంటా, ఓకే. కానీ నాకు తెలిసింది కొంచెం, నేను ఏం చేయగలుగుతాను, నేను పేషెంట్ ట్రీట్ చేయగలుగుతా, కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ నాకు రాదు కదా, ఎట్లా చేయాలి ఇవన్నీ నాకు తెలియదు, ఓకే. సో ఆయన చేసేది ఈయన. సో మీకు ఏం ఇబ్బంది ఉన్నా మిస్టర్ రాజేష్, ఎందుకు మీరు ఫోన్లో కూడా మాట్లాడేది మిస్టర్ రాజేష్తోనే, మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ రోజు మాట్లాడేది మిస్టర్ రాజేష్తోనే, లేదంటే రాజేష్ గారు అపాయింట్ చేసిన వ్యక్తితో. సో మీకేం ఇప్పుడు వచ్చిన డౌట్లు ఏమన్నా సరే ఆయన ద్వారా క్లియర్ చేసుకోండి, ఓకే. ఎందుకంటే ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు, నాకు పేషెంట్ని చూడగలను, 4 మాటలు చెప్పగలను, బాబు చాయ్ తాగొద్దని, కానీ ఇవన్నీ నాకు ఏమర్థమవుతాయి, అర్థం కాదు. మీకు ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు, కానీ నాకు ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోండి, ఓకే. ఒకసారి ఆయనతో ఏం డౌట్ ఉన్నా ఈయన అడిగి క్లియర్ చేసుకోండి, ఓకే. ఆన్లైన్ ఆఫ్లైన్ మీద ఫోన్లో మాట్లాడినా ఈయనతోనే మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడట్లేదు ఎవరు కూడా, ఓకే. హాస్పిటల్ వాట్సాప్ అయితే ఉంటుందో అది కూడా ఆయన దగ్గరే ఉంది, నా దగ్గర కూడా ఉంటుంది, కానీ నేను ఎక్కువ సార్లు చూడలేను, అది పేషెంట్తో చూడలేను కదా. సో ఆయనతోనే ఉంటుంది. సో మీరు వాట్సాప్ చేసినా, వాట్సాప్ కాల్ చేసినా, మీరు ఫోన్ మాట్లాడిన హాస్పిటల్ నెంబర్ మిస్టర్ రాజేష్తోనే ఉంటుంది, ఓకే. సో మీకు ఏమి ఇబ్బంది ఉంటే రాజేష్ని అడగండి, ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు ఎట్లా పర్సనలీ కూడా మీకు ఏమైనా ఎట్లా మీకు ఒక దూరం నుంచి వస్తుంది, ఏదో ఒక రకంగా హెల్ప్ అనేది ఆయన ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఆయన చెప్పిందంటే అదే ఫైనల్, ఓకే అమ్మా. సరే, థ్యాంక్ యూ.